ముఖ్యాంశాలు. జన్మిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు, హాజరైన పలు పాఠశాలల విద్యార్థులు. బడ్జెట్ సమావేశాలలో కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టనున్న బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. సిఐటియు నాయకుల డిమాండ్. కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద కారు ఆటో ఢీ 8 మందికి తీవ్ర గాయాలు. తాగునీటి కష్టాలు తీరేదెన్నడో. వేసవి ప్రారంభంలోనే బావులలో అడుగంటుతున్న నీరు, ఇబ్బందులలో ప్రజలు. జన్మిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని విశ్వోదయ బాలికోన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న పలు పోటీలలో భాగంగా బుధవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జేవీవి పట్టణ అధ్యక్షులు రమణయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని వెంగళరావు నగర్ లో ఉన్న సోమశిల కార్యాలయ ఆవరణంలో ఈ నెల 26వ తేదీన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు 25వ వార్డు కౌన్సిలర్ నెల్లూరు సీతారామమ్మ. ఈ మేరకు బుధవారం తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిబిరంలో మధురై నేత్రాలయకు చెందిన వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు వెంకటేశ్వర రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా ఫిబ్రవరి 26 గురువారం నాడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్క గల సోమశిల ఆఫీసులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. మధురై నేత్రాలయ వారిచే ప్రముఖ డాక్టర్స్ అందరూ పాల్గొని కంటి వైద్యాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అదేవిధంగా ఇతర వ్యాధులకు సివిల్ సర్జన్స్, గైనకాలజిస్టులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. స్వైన్ ఫ్లూకు కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. కోకోలు మండలం బిట్రగుంట వాసులకు వేసవి కాలం ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. బావులలో ఎక్కడ చూసినా నీరు అడుగంటి ఉన్నాయి. స్థానిక బిఎంఆర్ కాలనీలో మంచినీటి బావికి గిలకలు కూడా లేకపోవడంతో నీటి కోసం స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం నానా తంటాలు పడాల్సి వస్తుందని స్థానిక ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి మంచినీటి సరఫరాను చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వారిలో పారిశుధ్య వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారాలు రోడ్డున పడవేస్తూ ఉండటంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో సైడ్ కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. కుళాయిలు ఉన్నా వాటి నుండి నీరు సరిపడా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ పై కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్ లో ప్రవేశపెట్టనున్న బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సిఐటియు డివిజన్ కార్యదర్శి రామయ్య. ఈ మేరకు స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ మీద కొత్తగా కేంద్ర గవర్నమెంట్ కొత్తగా శాసనం తీసుకొస్తుంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశంలో ఆ బిల్లు తీసుకొచ్చిన వల్ల మామూలుగా డ్రైవర్స్కి అందరికి చాలా హాని జరుగుతుంది. ప్రస్తుతం దానివల్ల సైకిల్ 2 వీల్స్ మోటార్ సైకిల్, మామూలు టైర్ బండి, ట్రాక్టరు, ఆటో వాళ్ళు కానీ, ట్యాక్సీ వాళ్ళు కానీ, వ్యాను, డ్రైవర్స్, లారీ డ్రైవర్లు కానీ, బస్ డ్రైవర్లు కానీ చాలా ప్రమాదం జరుగుతుంది. దీనివల్ల ప్రస్తుతం తీసుకొస్తే మా సాధారణ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రస్తుతం మొదటి పర్యాయం అయితే 2,500 పన్ను విధిస్తుంది. రెండోసారి అయితే 5,000 బిల్లు విధిస్తుంది. అదేవిధంగా సైకిల్ ఫుట్పాత్ మీద పార్కింగ్ చేస్తే 5,000 పెనాల్టీ ఇవ్వమని చట్టం తీసుకురాబోతుంది. అదేవిధంగా ఇప్పుడు టైర్ బండి అతిక్రమిస్తే దాని మీద కూడా ఫైన్ 2,500 ఈ విధంగా దారుణంగా విధిస్తుంది. ప్రమాదాల్లో మరణిస్తే 3 లక్షలు శిక్ష విధిస్తుంది 18 సంవత్సరాల లోపల వాళ్ళకి. అదేవిధంగా 18 ఏళ్ళు పైబడిన వారికి సరిపోతే 1 సంవత్సరం జరిమానా విధిస్తుంది. ఇప్పుడు రూల్స్ ఉల్లంఘిస్తే వాళ్ళకి ఫస్ట్ సారి ఉల్లంఘిస్తే వాళ్ళకి 5,000, 10,000, 15,000 ఈ విధంగా ఇస్తుంది. కానీ ఇప్పుడు చేసిన చట్టాల వల్ల డ్రైవర్స్ చాలా హాని కలుగుతుంది. ఇప్పుడు ఈ డ్రైవర్లకు అన్యాయంగా ఈ విధంగా అక్రమంగా పెనాల్టీ వేసి వాళ్ళు ఇప్పుడు ఆటో డ్రైవర్ బాడీ తీసుకుని వస్తారు. వాళ్ళకి 5,000 ఒక రోజుకి పెనాల్టీ వేసి ఏ విధంగా వాళ్ళు నిరుద్యోగంతో ఆటో తోలుచుకొని బతుకుతున్నారు. అటువంటిది కూడా గమనించాలా. ఈ విధంగా చేసిన దాని మీద మేము ఏఐటిసి, ఐఎన్టీసీ, బిఎంఎస్, సిఐటియు, ఐఎఫ్టియు అట్లా 7 ప్రజా సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రేపు ఉదయం 10 గంటలకి జెండా సెట్ నుంచి డ్రైవర్స్ అందరూ కలుసుకోవాలి భారీ ఎత్తున ప్రదర్శన జరిపి ఆర్డీఓ గారికి మెమోరాండం కలుసుకోవడం. దీన్ని కూడా ప్రజాతంత్రవాదులు కూడా అందరూ కోఆపరేట్ చేసి సహకరించవలసిందిగా మేము. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు సిఐటియు నాయకులు మల్లికార్జునరావు. ఈ మేరకు బుధవారం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇటీవల బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ చాలా స్పీడ్గా ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసేటువంటి డ్రైవర్లు కానీ లేకపోతే డ్రైవర్ల లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న నేరాలు కూడా వాళ్ళకి క్రిమినల్ శిక్షలు విధిస్తూ చాలా హెవీగా శిక్షలు విధిస్తూ వాళ్ళని వేధింపులకు గురి చేస్తుంది. కరుడు కట్టిన నేరస్తులుగా వాళ్ళని పరిగణించడానికి ఈ శిక్షలు ఉపయోగపడుతున్నాయి. అందువల్ల ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ బిల్లుని ఉపసంహరించుకోవడానికి కోసంగా అది ప్రయత్నం చేయాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే రేపు ఆల్ ఇండియా వైడ్గా జరుగుతున్నటువంటి బంద్, ఈ హర్తాళ్ళకి
ప్రజానీకం అందరూ సహకరించి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పుకొట్టడానికి కోసంగా ప్రయత్నం చేయవలసిందిగా మేము ఈ ప్రజానీకానికి కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. కావలి పరిధిలోని ముసునూరు చంద్రబాబు నగర్ కాలనీ వాసులు కనీస వసతులు సక్రమంగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు కాస్తైనా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. కాలనీలో ప్రధానంగా తాగునీటి సమస్య, విద్యుత్ దీపాలు వెలగటం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఎండాకాలం ఈ మామూలుగా డమ్ములో ఇది అమ్ముతున్నా యాన్లు తెచ్చి చేసేదేముంది నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. వాడేదానికి కూడా ఒక బోర్ 50 రూపాయలు వేస్తున్నారు. బోర్ వేసుకున్నారు. ట్యాంక్ నీళ్లు కావలి రూరల్ మండలం గోరవరం సమీపంలో ఉన్న టోల్ ప్లాజా వద్ద కారు ఆటో ఢీకొన్న సంఘటనలో 8 మంది గాయాల పాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా బాధితులను చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు: విజయవాడ నుండి నెల్లూరు వైపు వెళ్తున్న టయోటా వాహనం గౌరవరం టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి ముందుకు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొనింది. దీంతో ఆటోలోని ప్రయాణికులకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం వంజిరేటు వాహనంలో ఏరియా వైద్యశాలకు తరలించారు. మాట్లాడు యూజ్ చేసుకున్నాను. చదువుకున్న పెట్టిన చట్టంలో అంత బాగా ఆపేసాడు నన్ను పెట్టలా. ఏం కాదు మేడం కావాలండి వెళ్తున్నాం. ఆ పక్క ఫస్ట్ మధ్యలో వెళ్తామంటే వెనకాలే ఈ పక్క లారీ వస్తుంది, నేను ఆ పక్క వెళ్తా ఉన్నాను. వెనకాలే వచ్చి కుట్టేసి కారు ముందు అంటే వెనకాలే వస్తున్నాయి కారు వచ్చి కుట్టేసింది. వచ్చేటోటి ఈ పక్క పడిపోయా. నేను వాడు పరిగెత్తుతున్నాడు, ఇద్దరు పరిగెత్తున్నారు. ఒకడు పరిగెత్తుంటే నేను చక్క పట్టుకొని లాగేశాను. అది మిగతా వాళ్ళు ఏమో నేను చూడలేదు, కానీ ఒకరిని పట్టుకుని లాగాను. 4 అంటున్నారు. ఇద్దరు వెళ్తుంటే చూసి ఒకరిని పట్టుకొని లాగా. నేను ఒకటి వైట్ షర్ట్ పట్టుకున్నాను. అనే వాళ్ళు అక్కడ పక్క పల్లెటూరు వాళ్ళ పొలాల్లో ఉండే. కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి గురైన కారులో కొన్ని ప్యాకెట్ల రూపంలో వస్తువులు బయటపడటం చర్చనీయాంశమైంది. అతివేగంతో వస్తున్న కారు ఆటోను ఢీకొన్న సమయంలో ప్యాకెట్లు బయటపడ్డాయి. అయితే లభ్యమైన ప్యాకెట్లు గంజాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. సంఘటనా స్థలాన్ని కావలి డీఎస్పీ మోహన్ రావు, రూరల్ సీఐ మధుబాబు పరిశీలించారు.
ఎండ ప్రాంతంలో ప్యాసింజర్ ఆటోని ఢీకొట్టి ఇక్కడ ఈ రోడ్డు డివైడర్ని కొట్టి ఆగిపోయింది బండి. వాటి పారిపోయారు, ముద్దాయిలు పారిపోయారు. ఆటోలో ముగ్గురికి ఇంజరీస్ అయ్యాయి. ఈ గంజాయి ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీషియల్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రొసీడింగ్స్ రాసి ఇచ్చేస్తాం. ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తుంది. ముద్దాయిలు దొరికితే కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఈ ఏడాది వర్షాలు సక్రమంగా పడకపోవడంతో ఎక్కడ చూసినా వేసవి ప్రారంభానికి ముందే మంచినీటి కష్టాలు తప్పటం లేదు. అటు బావులలో నీరు అడుగంటిపోయి బోర్లలో కూడా నీరు అందే పరిస్థితి లేకుండా పోతుంది. బొబ్బుల చెరువు పూర్తిగా ఎండిపోయి ఉండటంతో గ్రామస్తులకు కొంతమేర ఇబ్బందికర పరిస్థితి ఉంది. కనీసం పశువులు తాగేందుకు కూడా నీరు అందకపోవడంతో పశుకాపరులు ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో నీటి కష్టాలు తప్పవేమోనని వారు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఏం యాక్సిడెంట్ అన్నా? సీరియస్ ఎవరికన్నా? కావలి పరిధిలోని ముస్నూరులో వికలాంగులకు రెవెన్యూ శాఖ కేటాయించిన ఇళ్ల స్థలాలను నకిలీ వికలాంగులకు స్థానిక నాయకుడు మండవ వెంకట్రావు అమ్ముతున్నాడని కొందరు అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు వికలాంగుల కాలనీ వాసులు. ఈ మేరకు బుధవారం ముస్నూరులో ఉన్న వికలాంగుల కాలనీలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వికలాంగులు మాట్లాడుతూ 2011వ సంవత్సరం నుండి సుమారు 99 మంది వికలాంగులము ఇక్కడమే ఉంటున్నామని అన్నారు. అయితే తాము నకిలీ వికలాంగులమని అసత్య ప్రచారం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వికలాంగులు బాషా, శ్రీనివాస్, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మహబూబ్ బాషా. మేము 2011లో 99 మందికి ఇళ్ల స్థలాలు శాంక్షన్ చేయించడం జరిగింది. వాటిలో 99 మంది పట్టాలు రాశారు రెవెన్యూ డిపార్ట్మెంటు. తర్వాత వచ్చేసి అప్పుడు పట్టాలు ఇష్యూ చేయకుండానే అక్కడ ఇక్కడ అలిగేషన్ ఉందని చెప్పేసి, ముసునూరులో అలిగేషన్ ఉందని చెప్పేసి ఈ పొజిషన్లో బేస్మట్టాలు వేసుకోమని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పుడు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మేము పొజిషన్లోకి వెళ్ళాం. తర్వాత మేము పొజిషన్లోకి వెళ్ళాక రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము పొజిషన్లో ఉన్నామండి, మాకు పట్టాలు మంజూరు చేయండి అంటే, మీకు త్వరలోనే పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తాము, ఆ తర్వాత మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది నాయకులు, తర్వాత కొంతమంది ఇక్కడ ఉండే సకలాంగులు వారందరూ కలిసి ఇక్కడ వికలాంగుల కాలనీలో వికలాంగులు లేరంటూ అభియోగం చేస్తున్నారు. వికలాంగుల కాలనీలో వికలాంగులు లేరంటూ అభియోగం చేస్తూ వికలాంగుల కాలనీలో సకలాంగులు అమ్ముతున్నారు మండవ వెంకట్రావు అని అభియోగం చేస్తున్నారు. అది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళంతా వికలాంగులే కానీ సకలాంగులు కాదు. వారికి బాగా గుర్తు తెచ్చుకొని మాట్లాడమని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పొజిషన్లో ఉండేవారందరికీ పట్టాలు వెంటనే మంజూరు చేసి ప్రతి ఒక్క వికలాంగుడికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు చెంకుర్తి శ్రీనివాస్ శైలేష్ అండి. మేము ఇక్కడ 2011 నుంచి వికలాంగుల సంస్థలలో మేము ఉంటున్నాము. మా 2011 నుండి ప్రతి ఒక్క వికలాంగుడే కానీ సకలాంగుడు ఎవరూ లేరు. కానీ ఈరోజు మా వికలాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రావు మీద లేనిపోని అపోహలు సృష్టించాలని ప్రయత్నిస్తూ వికలాంగులు కాకుండా సకలాంగులకి పట్టాలిస్తూ సకలాంగులకి అమ్ముతున్నాడని అభియోగం సృష్టించారు. అది ఎంత మాత్రం సబాబు కాదు. వాళ్ళు ఇలాంటి అవకతవకల మాటలు ఇచ్చేసి మా వికలాంగుల కాలనీకి పరువు ప్రతిష్ట లేకుండా చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాము. కావున మాకు ప్రభుత్వం వారు న్యాయం చేసి వికలాంగులందరికీ పట్టాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. నా పేరు పారి రావణమ్మయ్య. నేను వికలాంగురాలని. కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవని చూసి ఆయన పోరకాడి ఎట్టెట్టో కష్టపడి ఆ స్థలాలను రప్పించినాడు.
గుంటలో ఏ ఒకటి కావాలని మేము ఇక్కడ చేరినాం. అవి వికలాంగులు కాదు, ఆడుండేదంతా సకలాంగులేను అని పేపర్కి వేసిందంట. ఇదేమైనా న్యాయంగా ఉందా? ఆ బుద్ధి లేని దానికి ఏమైనా న్యాయంగా ఉందా? అది వికలాంగులు కాదు అవునా వచ్చి ఇక్కడికి చూసి ఏ ప్రభుత్వమో ఎవరు వస్తారు, ఏ అధికారులు వస్తారో ఇక్కడికి వచ్చి చూడమను. వికలాంగులు కాదు ఎంక్వైరీ చేయమను, అప్పుడు పేపర్కి ఇవ్వమను. దానికి మేము ఒప్పుకుంటాం. సరేనా? అప్పుడు ఇంకొంతవరకు ఏ పేపర్కి కానీ దేనికి కానీ వేస్తే మాత్రం ఒప్పుకోము మేము. ఏం జరగాలన్నా జరగద్ది. వేసవికాల ప్రారంభానికి ముందే స్థానిక ముస్నూరు ప్రాంత వాసులు తాగునీటి కష్టాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో చేతి పనులు ఉన్నా వాటి నుండి మట్టి నీరు రావడం, కుళాయిలు ఉన్నా నిరుపయోగంగా ఉండటంతో స్థానికులు మంచినీటికి ఇబ్బందులు గురవుతున్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలుగా అధికారులే ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పేరు ఈదుకుల పట్టించిన ఆయిల్ లేదు. నూతన డ్రైనేజీల నిర్మాణం జరగకపోవడంతో పట్టణంలోని వెంగళరావు నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఎప్పుడో నిర్మించిన కాలువలు కావడంతో ప్రస్తుతం వాటిలో మురుగునీరు పారేందుకు వీలులేని పరిస్థితిగా నెలకొని ఉంది. దీంతో మురుగునీరంతా రోడ్లపైనే దర్శనమిస్తున్నాయి. అధికారులు స్పందించి ప్రాంతంలో నూతన సైడ్ కాలువలు నిర్మించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. కాలనీ వాసులు మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీలో కుళాయిలు ఉన్నా వాటి నుండి నీరు సక్రమంగా రాకపోవడంతో మంచినీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదని కాలనీ వాసులు అంటున్నారు. దీనికి తోడు రాత్రి వేళల్లో కాలనీలో విద్యుత్ దీపాలు వెలగటం లేదని అంటున్నారు. అధికారులు స్పందించి కాలనీలో సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కానీ అక్కడక్కడ పోయి ఉండదు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.